భద్రాద్రి కొత్తగూడెం మనుగురు గత అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల గారడితో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వాటి అమలుపై చేతులెత్తేసిందని, గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మహిళలను మోసం చేసిందని పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విమర్శించారు. 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కాంతారావు పార్టీ కార్యాలయం నుండి గులాబీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం కాంతారావు విలేకరులతో మాట్లాడారు. పుట్టెడు అప్పులు తట్టెడు అబద్ధాలు తప్ప ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆపసోపాలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నికలలో గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక చతికిలబడి రాబడి ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఆలోచన లేని, అవగాహన లేనటువంటి పాలన కొనసాగిస్తూ 6 గ్యారెంటీల పేరుతోని ప్రత్యేకంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు పేరుతోని సంతకాలు సేకరించి, సంతకాలు చేసినటువంటి హామీ ఇచ్చినటువంటి కార్డుని ప్రతి ఇంటికి కార్యకర్తల చేత పంచిపెట్టి ప్రజల్ని నయవంచనకు గురి చేసి ఈరోజు ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి, మేము హామీలు అమలు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పే చేతులెచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఎందుకు దాపురించింది? ఆనాడు కరోనా సమయంలో కూడా, క్లిష్ట పరిస్థితిలో కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమానికి నిధులు ఆపకుండా ప్రజలను ఆ రోజు ఆపత్కాలంలో ప్రజల్ని ఆదుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప నాయకుడి మీద మళ్ళీ పైకెళ్ళి నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక పేగులు మెడకాయకేసుకుంటా, పొట్ట పేగులు జింపుతా, గుడ్డలోడు తీస్తంతా అని చెప్పేసి మళ్ళీ ఎవరైతే ప్రశ్నించారో, ప్రజల తరపున ప్రశ్నించిన వాళ్ళపైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా కవిత మీద, ఇంకా మిగతా మా నిరంజన్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, మా సీనియర్ నాయకులు అందరినీ, మా జగదీష్ రెడ్డి గారిని మొన్న సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా అందరినీ ప్రశ్నించిన వాళ్ళని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఇచ్చిన హామీల్ని దాచుకోవాలి, ఏ విధంగా ప్రజల్లో ఇబ్బంది లేకుండా తప్పించుకొని తిరగాలి అని చెప్పి ఆలోచనతో పోతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజల్ని మోసం చేసినందుకు, మరి 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరి తెడ్డు చూపెట్టినటువంటి పరిస్థితి. అందుకని ప్రత్యేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క మీద చీటింగ్ కేసులు పెట్టాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో రాతపూర్వకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈరోజు మనుగూరు స్టేషన్కి సంబంధించి విజువల్స్ను కూడా, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు కింది నుండి మీ దాకా వాళ్ళు మరి ఎన్నికల సభలల్లా మరి ప్రసంగించినటువంటి మాటలను కూడా రికార్డ్ చేస్తూ, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళ వెబ్సైట్ నుండే డౌన్లోడ్ చేస్తూ మరి వాటిని కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సిందే, కేసు పెట్టకపోతే ఒప్పుకునేటువంటి ముచ్చట లేదు. అవసరం వస్తే మళ్ళీ అన్ని స్టేషన్ల ముట్టడి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది, ఎక్కడ కూడా వెనక్కిపోయేటువంటి ప్రసక్తే లేదు. దీని మీద మళ్ళీ అవసరం వస్తే ప్రైవేట్ కేసును కూడా దాఖలు చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా వారి మీద కేసులు పెట్టి ప్రజల్ని మోసం చేసినందుకు ఖచ్చితంగా కేసులు బుక్ చేయాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.